హలో! హాయ్ అండి. అందరికీ నమస్తే. ముందుగా అందరికీ భీష్మ ఏకాదశి శుభాకాంక్షలండి. ఈరోజు భీష్మ ఏకాదశి యొక్క కథ అయితే తెలుసుకుందామండి. భీష్మ ఏకాదశి కథ మహాభారతంలోని భీష్మ పితామహుడికి సంబంధించినదండి. భీష్ముడు తన ఇష్ట ప్రకారం మరణాన్ని స్వీకరించే వరాన్ని కలిగి ఉన్నాడండి. దీన్ని ఇచ్ఛామరణం అనే ప్రసిద్ధమైన వరం అంటారండి. కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు బాణసంధానికి గురై భూమిపై పడిపోయాడు. అప్పుడతడు శరశయ్యపై 58 రోజులు గడిపాడండి. కురుక్షేత్ర యుద్ధంలో మార్గశిర మాసంలో జరిగింది. యుద్ధం ముగిసిన తర్వాత భీష్ముడు ఉత్తరాయణం ప్రారంభమయ్యే వరకు, అనగా సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే వరకు వేచి ఉన్నాడు. శుక్లపక్ష ఏకాదశి రోజున శ్రీకృష్ణుడి సమక్షంలో భీష్ముడు విష్ణు సహస్రనామ పారాయణం చేశాడు. అప్పుడు అదే రోజు భీష్ముడు పరమపాదాన్ని పొందాడు. ఈ భీష్మ ఏకాదశి అనగా ఈ రోజున భీష్ముడు ధర్మాన్ని గురించి పాండవులకు ఉపదేశాలు చేశాడు. ముఖ్యంగా యుధిష్ఠిడికి రాజధర్మాన్ని వివరించాడండి. అసలు ఈ భీష్మ ఏకాదశి ప్రాముఖ్యత ఏంటంటే, భీష్ముడు ఉపదేశాలని గౌరవించడానికి ఈ రోజు విశేషంగా గుర్తించబడినదండి. ఈ రోజున మనమందరూ ఉపవాసం దీక్ష చేస్తే భీష్ముడు ఆశీర్వాదం లభిస్తుందని మన నమ్మకం. భీష్ముడు చెప్పిన ఈ ఉపదేశాన్ని వినడమే, చదవడమే, అలానే ఈ విష్ణు సహస్రనామం పారాయణం చేయడమే చేసిన వారికి అఖండ పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రాలు ఎన్నో చెబుతున్నాయండి. ఈ రోజున భక్తులు ఉపవాసం చేసి విష్ణు సహస్రనామం పారాయణం చేస్తారు. భీష్ముడు త్యాగం, భక్తి, ధర్మానికి ప్రతీకగా ఈ భీష్మ ఏకాదశిని మనమందరం జరుపుకుంటారండి. అసలు ఈ భీష్మ ఏకాదశి వ్రత విధానం ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వ్రత విధానానికి ఉదయాన్నే లేచి మన కాలకృత్యాలన్నీ తీర్చుకొని స్నానం ఆచరించిన తరువాత విష్ణు భగవానికి పూజ చేసి తులసి దళాలతో నైవేద్యం సమర్పించాలి. అలానే విష్ణు సహస్రనామం పారాయణం చెయ్యాలి. ఈరోజు ఉపవాసం ఉండటం ఎంతో ఉత్తమం. సాధ్యం కాకపోతే ఒకసారైనా సాత్విక భోజనం అనేది చెయ్యాలండి. ఈరోజు ధర్మపదంలో నడిచేలా సంకల్పం చెయ్యాలి. అలానే భీష్మ ఏకాదశి వ్రతం చేయడం వలన మన పాపాలు తొలగిపోయి విష్ణు అనుగ్రహం అనేది మనందరికీ లభిస్తుంది. అలాగే భీష్ముడు ఇచ్చిన ఉపదేశాన్ని గ్రహించడం మన జీవితంలో ధర్మ మార్గాన్ని ఎంచుకోవచ్చని మన భక్తుల యొక్క నమ్మకం. అలానే ప్రతి శనివారం శ్రీ మహావిష్ణువునికి మనం పూజ చేయటం వలన ఆయన సంకల్పం, అలానే ఆరోగ్యం, ఐశ్వర్యం మరియు మోక్షం కూడా మనందరికీ లభిస్తుందండి. ఈరోజు భీష్మ ఏకాదశి కారణంగా ఒక శ్లోకం కూడా మనందరం నేర్చుకుందామండి. ప్రతి శనివారం ఈ శ్లోకం మనం 3 కానీ 9 సార్లు కానీ 11 సార్లు కానీ పఠించినా, చదివినా, విన్నా ఐశ్వర్యం, ఆరోగ్యం మనకి సిద్ధిస్తుందండి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణు భవబంధరం సర్వలోకైకనాథం. నమస్తే.